ఇన్ని జంతువులు, ఇన్ని పక్షులు, ఇన్ని చెట్లున్నా మాట్లాడేది మట్టుకు మాత్రం మనిషే. అంటే అన్నిటి జన్మల కంటే కూడా గొప్ప జన్మ మానవ జన్మ. అటువంటి జన్మలో మనం అందరం పుట్టాం. అటువంటి అదృష్టవంతులుగా మనం పుట్టాం. ఒక కుక్కగానో, ఒక పందిగానో, ఒక గేదెగానో, ఒక మేకగానో, ఒక చెట్టుగానో, ఒక చేపగానో పుట్టించుంటే మనల్ని ఊరు గుర్తిస్తారు. అటువంటి గొప్ప జన్మలో మనం పుట్టితే ఆ పుట్టినందుకు కృతజ్ఞతగా జన్మనిచ్చిన తల్లికి రుణం పడాలి, జన్మనిచ్చిన తండ్రికి రుణపడాలి, జన్మనికి కారకులైన దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఆ దేవుడు ముస్లిమ్స్కి అల్లా అయితే మనకి వెంకటేశ్వరమో లేదా శివుడో విష్ణువో ఎవరో ఒక దేవుళ్ళు ఉంటే, యేసు అయితే యేసు క్రిస్టియన్స్కి ఉన్నారు. మన అందరూ చేయాల్సినటువంటి విషయం ఎదుటి వ్యక్తుల మీద ఈర్ష్యలు కాదు, ఎదుటి వ్యక్తుల మీద ద్వేషాలు కాదు, ఎదుటి వ్యక్తుల మీద కోపాలు కాదు, ఎదుటి వ్యక్తులు పెరుగుతున్నారని బాధ కాదు. మనం దేవుడా ఇటువంటి జన్మనిచ్చిన నాకు మంచి జన్మనిచ్చినందుకు నీకు కృతజ్ఞతగా ఉంటాము, నీ ఎడల భక్తి పరులతో ఉంటాము, ఎల్లప్పుడూ నిన్ను గుర్తు పెట్టుకుంటాము, ఎప్పుడు కూడా నీకు అడుగు జాడలు నడుస్తామని చెప్పి గుడికి వెళ్ళి అవసరమైతే ఎంటుకలు ఇచ్చి కాళ్ళ మీద వంగి నమస్కరించి, దేవుడా మేమేదన్నా తప్పులు చేసుంటే, చూడకూడని చేసుంటే, వినకూడని వినుంటే, మాట్లాడకూడని మాట్లాడుంటే మమ్మల్ని క్షమించు దేవుడా అని చెప్పి మనం దేవుడి దిల్ల మోకరెళ్ళి మనం చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ముస్లిం సోదరులు ఉండే గొప్పతనం ఏ రోజుకి ఆ రోజు మనం ఎప్పుడో గుడికి వెళ్ళినప్పుడో కొండకి వెళ్ళినప్పుడో చెబుతుంటే, ముస్లిం సోదరులు రోజుకి 5 సార్లు ఉదయం 5 గంటలు మొదలుకొని సాయంత్రం వరకు కూడా 8:30 మధ్య వరకు కూడా 5 సార్లు దేవుడి మీద మోకాళ్ళ మీద వంగి ఈ నుదుటిని తలకి నేలకి రాసి, దేవుడా నేను ఇప్పుడు చూడకూడని మాట విన్నాను, వినకూడని మాట విన్నాను, చూడకూడని వ్యక్తులను చూశాను, నన్ను క్షమించు తప్పుడా అని చెప్పుకునేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అది ముస్లిం మతం అనే. అందుకనే ముస్లిమ్స్ అంటే నాకు ఒక ప్రత్యేక నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రెండోది, విశ్వాసానికి పాత్రులు ముస్లిం సోదరులు. ఎక్కడైనా ముస్లింలు నమ్మారంటే ప్రాణం ఇచ్చేనా ఎదుటి వ్యక్తిని కాపాడుకునే వ్యక్తులు ఉన్నారంటే అది ఒక ముస్లిం సోదరులే. అందుకే నాకు ముస్లింతో పుట్టుకలో, నేను ముస్లిం ఇళ్లలో పుట్టకపోయినప్పటికీ కూడా కానీ నన్ను పెంచి పెద్ద చేసిన ప్రతి ఒక్క వ్యక్తి తండ్రిలాగా తోడున్నటువంటి వ్యక్తులు ముస్లిం సోదరులు. కాబట్టి ఈ ముస్లిమ్స్ అన్నా, ముస్లిం సోదరులన్నా, ముస్లింస్ని ఎప్పుడు కాపాడుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఆనిమడుగు ఈరోజు చాలా పెద్ద గ్రామం, చాలా కులాలు, చాలా మతాలు ఉన్నా, ఇక్కడ 50 ఏళ్లే ఉన్నా కానీ ముస్లిమ్స్ కోసం ఈ కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మిగతా వాళ్ళందరినీ కాపు కాసుకుంటేనే, మిగతా వాళ్ళందరికీ కూడా అండగదండలు అందిస్తేనే, మిగతా వాళ్ళతో కూడా ఏ విధంగా అయితే పనులు చేస్తానో అదేవిధంగా ముస్లిం సోదరుల పక్కన కూడా ఒక అండగా, ఒక తమ్ముడుగా ఎప్పుడు మీకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ గ్రామ ముస్లిం సోదరులకు తెలియజేస్తూ, ఐక్యతకు మారుపేరుగా అన్ని కులాలని కలుపుకుని ఈ గ్రామంలో అందరూ కూడా కులాలు మతాలనే పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నందుకు ఆనిమడుగు వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి వాతావరణంలో ఎప్పుడు మనం పండుగలు జరుపుకోవాలి. ఇటీవల నేను పోలీసులకు కూడా ఒక మాట చెప్పా, పెద్దవాళ్ళు పండుగలు చేస్తే రికార్డ్ డ్యాన్సులు పెడుతున్నారు, కోళ్ళు పందాలు ఆడిస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. మా పల్లెల్లో కల్మషం లేని రైతులు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరిగి పంటలు పండించి దేశానికి అన్నదాతలుగా మిగిలే మా రైతు సోదరులు ఒక సంక్రాంతి వచ్చినాడో, లేదంటే వినాయక చవితి నాడో, దసరా నాడో ఏదన్నా కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ కల్పించాలే తప్ప వాళ్ళని ఇబ్బంది పెడితే ఒప్పుకోరని కూడా నేను తెలియజేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన కళ్ళల్లో ఆనందం, కష్టాలు తప్ప, ఇబ్బందులు తప్ప, బాధలు తప్ప తెలియని మన జీవితాలలో ఎప్పుడో ఇటువంటి ఉత్సవాలు అప్పుడే మాత్రమే మనందరం కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటిప్పుడే పర్మిషన్ లేక మేము పర్మిషన్ ఇవ్వము, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో కావలలో కావ్య కృష్ణారెడ్డి కాపు కాసినంత కాలం మా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని కూడా చెప్పాను. రేపు సంక్రాంతి రోజు కానీ, రేపు జనవరి 1 నాడు కానీ నేను కావల్లో కూడా చెప్పా, వ్యాపారస్తులందరూ వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్డు మీద ఎక్కడ ఏమి పెట్టుకుని అమ్ముకున్నా ఆ ఒక్కరోజు వాళ్ళకి రక్షణ కల్పించడమే ధ్యేయంగా పెట్టాలి తప్ప రూల్స్ని అతిక్రమించని ఇబ్బంది పెడితే ఒప్పుకోరని కూడా చెప్పాను. అందుకనే ప్రజలందరినీ, మిమ్మల్ని అందరినీ కాపు కాసుకుంటూ తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి చేస్తూ, ఒక పక్క వ్యవసాయ రంగం, రెండో పక్క పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా మీ ప్రాంతంలో ఇండస్ట్రీలు రాబోతున్నాయి. అయితే ఇంకా ఎలా వస్తాయి ఏంటి అనేది ఇంకా అధ్యయనం చేస్తున్నా. అధ్యయనం చేసిన రోజు మళ్ళీ
మళ్ళీ ఇదే గ్రామ నడిబొడ్డున కూర్చొని ఏమి చేయబోతున్నాం, మన బిడ్డల జీవితాలు ఎవరో ఇవ్వబోతున్నారు, పొలాలు ఇచ్చేటువంటి రైతులకి ఏమి ఇవ్వబోతున్నారు, ఆ రైతులకు అందరూ కూడా ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అన్ని రూపకల్పన చేస్తే తప్ప ఈ గ్రామంలో ఇండస్ట్రీ పెట్టడానికి ఒప్పుకోలేనని నేనే కర్ర తీసుకుని ముందు నిలబడి మీకు అన్ని విధాల అండదండలు అందించే దాంట్లో కావ్య కృష్ణారెడ్డిగా నేను అండగా ఉంటాననే విషయాన్ని కూడా మా నాగూరు బాబాబలి సాక్షిగా ఇక్కడ మీకు అందరికి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని చూడాలి, మీతో మమేకం కావాలని మీ ప్రాంతానికి వచ్చి మీరందరూ కూడా నన్ను చూడాలని, నాతో కలవాలని, నాతో మాట్లాడాలని, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరిచ్చినటువంటి ఎమ్మెల్యే పదాన్ని తప్పకుండా తూచా తప్పకుండా మంచివాడికి వేసాం, గొప్పవాడికి వేసాం, మన మాటలు నెరవేర్చే వ్యక్తికి ఇచ్చాం, మనం వేసిన ఓటు మురిగిపోలేదు, మంచి వ్యక్తికి ఓటు వేసాం, ఇటువంటి వాడిని గెలిపించుకోవాలనే నమ్మకాన్ని కల్పించే విధంగా మీ బిడ్డ పయనిస్తాడనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.